కుక్కర్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. షాజీరా లవంగాలు వేసుకున్నానండి. కొంచెం బిర్యానీ ఆకు 2-3 తుంచి వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు లేదా 2 సన్నగా తరిగి వేసుకున్నానండి. అటు ఇటు కాసేపు కలిపాను. మగ్గాయి ఉల్లిపాయలు, చూసారా? ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నానండి. అటు ఇటు కొంచెం కలిపాను. చాలా టేస్టీగా ఉంటుందండి. కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అటు ఇటు కలపండి, కొంచెం పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకున్నానండి. ధనియాలు, లవంగా, చెక్క, కొబ్బరి, గసగసాలు వేసుకొని పేస్ట్ చేసుకున్నానండి. అది వేసుకొని అటు ఇటు కలిపానండి. అటు ఇటు చూడండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి, 1/2 kg చికెన్ వేసుకున్నానండి. అటు ఇటు కలిపాను. నేను 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. చూసారా? ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటా వేసుకున్నానండి, ముక్కలు చేసి సన్నగా తరిగి. అటు ఇటు కలపండి కొంచెం, ఆ ముక్కలు మెత్తబడేంత వరకు. నీళ్ళు వస్తున్నాయి, చూసారా? నీళ్ళు ఊరుతున్నాయి చికెన్లోవి, చూసారా? ఇప్పుడు కొంచెం నీళ్ళు తగ్గాయండి, ఎగిరిపోయాయి. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. మీకు ఎంత కావాలో అంత పోసుకోండి. నేనైతే చికెన్ ముక్కలు మునిగే వరకు పోసుకున్నాను. కొంచెం అటు ఇటు కలిపి కొత్తిమీర గార్నిషింగ్కి వేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్కి మూత పెట్టేశానండి. ఒక 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ అండి, అంతేనండి. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన చికెన్ కర్రీ అసలు సూపర్ ఉంటుందండి. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పులావ్లోకి కానీ అసలు మామూలుగా ఉండదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.